ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మనకున్న పరిస్థితుల రీత్యా చాలాసార్లు మన చుట్టూ ఉండే వారి సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటామండి. ఇతరుల ముందు చెయ్యి చాపే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. వారిలో కొందరు మనకి తప్పకుండా సహాయం చేస్తారు అని నమ్మి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. కానీ కొంతమంది సహాయం చేయకుండా ముఖం చాటేస్తూ ఉంటారు, కొందరేమో సాకులు చెప్తూ ఉంటారు, మరి కొందరు తప్పకుండా సహాయం చేస్తామా అని చెప్తారు, కానీ తర్వాత చేతులెత్తేస్తూ ఉంటారు. కొందరేమో సహాయం చేయడానికే ఎన్నో మాటలని అవమానించి పంపించేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్న సమస్యలను బట్టి ఇతరులు సహాయం చేస్తారు అని నమ్మి వెళ్ళిన మనకి అవమానమే ఎదురవుతూ ఉంటుంది. ఇలాగే రకరకాల ప్రయత్నాలు, రకరకాల సమస్యల వల్ల మరి అన్ని మార్గాలు అన్నీ కూడా తిరిగేసిన తర్వాత ఆఖరికి మనందరం కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాం. మనకెదురవుతున్న సమస్యలను తీర్చమని వేడుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, గోజాడుతూ ఉంటాం. కానీ అనేక సార్లు మనుషులు చేసిన గాయాల వల్ల, మన హృదయ కాఠిన్యం వల్ల దేవుణ్ణి ప్రార్థిస్తూ కూడా దేవుడు ఎందుకు సహాయం చేస్తారులే అని ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని. విశ్వాసముతో దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని మనం గనక దేవుని వద్దకు వెళ్తే, ప్రార్థన చేస్తే, మొక్కుబళ్ళు చేసుకుంటే, తప్పకుండా మన విశ్వాసంలో ఏ సందేహం లేకుండా ఉంటే తప్పకుండా దేవుడి దగ్గర నుంచి మనం సహాయాన్ని పొందుకుంటామండి. కానీ దేవుని దగ్గరికి వెళ్తున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, మొక్కుబళ్ళు కూడా చేసుకుంటాం, దేవుడు సహాయం చేస్తారు అని ఆయన వెతుకుతాం. కానీ చాలాసార్లు చాలా మందిలో దేవుడు ఫలం దయచేస్తారు అని మాత్రం పరిపూర్ణంగా విశ్వసించాం. దేవుని దగ్గరికి వెళ్ళిన మనమే, దేవుణ్ణి బ్రతిమలాడుకున్న మనమే, దేవుణ్ణి వెతికిన మనమే ఒకవేళ దేవుడు సహాయం చేయకపోతే అంతా దేవుని మీద భారం వేసి గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అని కూర్చుంటే ఎలా? మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా అంటూ ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నాకు ఒక చక్కని ఆత్మీయురాలు, చక్కని ఆత్మీయుడు జీవిత భాగస్వామిగా రావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు తప్పక ఇస్తారు అని కూడా మనం విశ్వసిస్తూ ఉంటాం. విశ్వసించిన మనమే మానవ ప్రయత్నం కూడా మనం చేయాలి కదా అని ఎవరికి వారమే జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ ఉంటాం. సొంత ఊహలను మరి వాక్యానికి అనుగుణంగానే వాటిని కూడా మలుచుకొని ఇదే దేవుని చిత్తం అంటూ నిర్ణయించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనసులో ఒక ఆఫీస్ వాతావరణం ఉంచుకొని ఏదో ఒక శాలరీ ఇంత రావాలి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అది దేవుడు ఇచ్చే లోపే మన సొంత ఆలోచనలతో దేవుని చిత్తాన్ని మనం వెదక్కుండానే ఉద్యోగాల్లో చేరిపోతూ ఉంటాం. అక్కడ సమస్యలు రాగానే తొందరపడి తప్పు చేశానేమో అంటూ ఉద్యోగం మానేయటం, మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టడం, ఇలా చాలామంది పరిస్థితి ఉంటుందండి. ఇలాంటివి ఎన్నెన్నో సమస్యలు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన సమస్యను దేవునికి మనం అప్పగించాం, ఆయనకు ప్రార్థిస్తున్నాం. నా దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తారు, ఆయన ఏ వ్యక్తిని చూపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఏ ఉద్యోగం చేయమంటే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఎక్కడ నివసించమంటే అక్కడ నివసిస్తాను అని ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటున్నారు. ఒకవైపు దేవుణ్ణి వెతుకుతూ మరోవైపు సొంత నిర్ణయాన్ని నెరవేర్చుకోవడానికే మనం ప్రయాసపడుతున్నామండి. ఒకవైపు విశ్వసిస్తున్నాం అంటూనే మరొక వైపు అవిశ్వాసముతో సందేహిస్తూ ఉంటున్నాం. ఒకవైపు ప్రార్థిస్తూనే మరొక వైపు ప్రశ్నిస్తూ ఉంటున్నాం. కాబట్టి నేడు మరలా దేవుడు ఒకసారి మనకి చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని. కానీ మనలో అనేకులకు ఇలాంటి నమ్మకం లేకపోవడం వల్లే అది దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా ఆగిపోతున్నాయేమో. ఇలాంటి నమ్మకం లేకపోవడం వల్లే దేవుని కార్యాలను మన జీవితాల్లో చూడలేకపోతున్నామేమో. అందుకే మన ప్రార్థనకి జవాబు కూడా రావడం లేదేమో. ప్రార్థించే మనం, దేవుని వెతికే మనం, దేవునికి మొరపెట్టే మనం, దేవుని సన్నిధిలో గోజాడే మనం, దేవుని యొద్దకు వచ్చే మనం విశ్వసించడం కూడా నేర్చుకోవాలి. విశ్వాసమును బట్టి మన ముందున్న పూర్వీకులు అంటే మన పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేశారండి. దేవుని యొద్ద నుండి మరి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా మనం కూడా మన విశ్వాసాన్ని బట్టి మన సమస్యలను జయించడం మనం నేర్చుకోవాలి. అలాంటి విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా, మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నిజమే, మేము చాలాసార్లు ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మా సొంత ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. అందుకే చాలాసార్లు అనేకులం దేవా విఫలమైపోతూ ఉన్నాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. పూర్తిగా మా పూర్ణ హృదయంతో మీ మీద ఆధారపడడానికి, మిమ్మల్ని ఆనుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నీ వద్దకు వచ్చేవాడు నువ్వు ఉన్నావని, నిన్ను వెదకువానికి ఫలము దయచేస్తామని నమ్మాలని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మేము వస్తున్నాం కానీ నమ్మలేకపోతున్నాం. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాం కానీ విశ్వసించలేకపోతున్నాం. అందుకే మా జీవితాల్లో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ప్రార్థనకి జవాబు రానట్లుగా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే కారణం ఆ సందేహమే. తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. అయ్యా, పూర్తిగా మీ మీద మేము ఆధారపడగలగడానికి, మీ చిత్తానికే వెదగలగడానికి దేవా, మీ ఆత్మ ఫలాలు మా జీవితాల్లో మేము అనుభవించినట్లుగా మా విశ్వాస పరిమాణాన్ని పెంచుకోగలగడానికి మా కృప దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మీ జ్ఞానాన్ని, మీ ఆలోచన శక్తిని మాకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. తండ్రి, ఈ రోజంతా మా పనుల్లో, మా ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. ఆ ప్రయత్నాలన్నింటిలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. అయ్యా, బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, రాస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి. చదివిందల్లా గుర్తును పెట్టుకోవడానికి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. సమయస్ఫూర్తిని దయచేయండి. వివేచన, ఆలోచన దయచేసి నడిపించండి. అయ్యా, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి, గొప్ప సాక్షులుగా బిడ్డలు నిలబడడానికి సహాయం చేయండి. ఇంకా జరగబోతున్న ఎగ్జామ్స్ అన్నిటి విషయాల్లో మీ హస్తాన్ని ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును సరిచేసి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.